బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ అని చెప్పుకోవాలి. ఇటు చావు బతుకుల్లో ఇటు వైష్ణవి భర్త హరిబాబు ప్రస్తుతానికి చావు బతుకుల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు వైష్ణవి భర్త హరిబాబుకి తీవ్ర అస్వస్థత ఏర్పడింది. ఇటు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూలో ఇటు హరిబాబుకు ప్రస్తుతానికి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇటు వైష్ణవి హత్య కేసులో జగిత్యాల సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న హరిబాబు 2 రోజులుగా ఇటు హరిబాబుకి వాంతులు అలాగే విరోచనలు జరగడంతో ఇటు డీహైడ్రేషన్ వల్ల జైల్లో స్పృహ కోల్పోయిన హరిబాబుని ఇటు ప్రభుత్వ క్రిటికల్ కేర్ ఆసుపత్రికి తరలించారు. హుటాహుటిన తరలించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ని మనం చూస్తున్నాం. మొత్తం మీద ఇటు యూట్యూబర్ వైష్ణవి కేసులో ఇటు యూట్యూబర్ వైష్ణవికి చేసిన అన్యాయం ఇటు ఖచ్చితంగా దేవుడు రూపంలో ఇటు హరిబాబుకు తగిలింది. ఎవరు శిక్షించినా శిక్షించకపోయినా ఇటు హరిబాబు ప్రస్తుతానికి చావు బతుకుల మధ్య తన హెల్త్ కండిషన్ వల్ల చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఇటు ఐసీయూలో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన క్రిటికల్ కేర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూలో మొత్తానికైతే ఇటు హరిబాబు ప్రస్తుతానికి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇటు తన భార్యకి ఇటు యూట్యూబర్ వైష్ణవితో చేసిన తప్పిదాలు వాటన్నిటికి సంబంధించి మొత్తానికైతే ఇప్పుడు శిక్షని అనుభవిస్తున్నాడు. ఇటు చట్టం, పోలీసులు, లేకపోతే ఇటు వైష్ణవి అన్నదమ్ములు కానీ ఫ్యామిలీ మెంబర్స్ అని వీళ్ళందరూ హరిబాబుకు శిక్ష వేయాల్సిన అవసరం లేదు. ఆ దేవుడే సరైన శిక్ష వేసినట్టు అర్థమవుతుంది. ఇటు వాంతులు, విరోచనాలు, మొత్తంగా మనిషి చనిపోయే క్రిటికల్ స్టేజ్లో ప్రస్తుతానికి ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరు ఆర్టీవీతో మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడానికి కింద స్క్రాల్ అవుతున్న ఈ నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. ఇటు యూట్యూబర్ వైష్ణవి ఒకసారి మనం చూస్తే కనుక తన పాస్ట్ రీసెంట్ వీడియోస్లో కూడా ఇటు తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని ఒక రకంగా ఇండైరెక్ట్గా ఇటు ఎమోషనల్ రీల్స్, ఎమోషనల్ యూట్యూబ్ వీడియోస్ చేస్తూ వచ్చింది. ఫ్యాన్స్ అందరూ కూడా మనకు తెలుసు ఇప్పటిదాకా జరిగిన సంఘటనలన్నీ కూడా. దీనికి సంబంధించి ఒకసారి మనం చూస్తే ఇటు ఫ్యాన్స్ హరిబాబు ఇంటి మీదికి దాడికి కూడా వెళ్ళారు. ఆ ఇంటికి నిప్పంటించే ప్రయత్నం చేశారు. సొంత భార్య, అత్త, మామ ఉన్న ఇంట్లోనే ఇలాంటి ఒక దారుణానికి పాల్పడ్డ హరిబాబుకి సరైన శిక్ష పడిందని మీరు భావిస్తున్నారా? ఇంకా ఏం చేయాలి ఇలాంటి వ్యక్తులని అన్న దానిపై మీ అభిప్రాయాలని మాతో పంచుకోవడానికి కింద స్క్రాల్ అవుతున్న ఈ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్, చెప్పండి, ఇటు హరిబాబు పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతానికి డాక్టర్స్ ఏం చెప్తున్నారు? కళ్యాణ్, గత 4 రోజుల క్రితమే పోలీసులు జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించడం జరిగింది. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో ప్రధానమైనటువంటి నిందితుడైనటువంటి హరిబాబును ముందుగా అదుపులోకి తీసుకొని జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులను సైతం తరలించడం జరిగింది. ఈ క్రమంలో ఆయన జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి హరిబాబు ఒక్కసారిగా ఉదయమే అస్వస్థతకు గురయ్యాడు. ఒకవైపు వాంతులు, విరోచనాలు, అలాగే అచేతన స్థితిలో పడి ఉండడంతో హుటాహుటిన గమనించినటువంటి జైలు సిబ్బంది, జైలు అధికారులు ఒకసారిగా ఇన్ఫార్మ్ చేశారు. స్థానిక పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఆయనకి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇంకా కోలుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మేము మాక్సిమం లెవెల్ బెస్ట్ మెడిసిన్ అందిస్తున్నాం, వైద్య చికిత్స అందిస్తున్నాము. పరిస్థితి అయితే ఇంకా కుదుట పడలేదు అని చెప్పి వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. అవసరమైతే మెరుగైన చికిత్స కోసం ఇతర ఆసుపత్రికి సైతం తరలించేటువంటి ప్రయత్నాల్లో ఇటు జైలు సిబ్బంది అలాగే వైద్య అధికారులు సమాలోచనమై ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి కోణంలో ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా గత వారం రోజుల నుంచి ఇదే సెన్సేషన్ గా మారినటువంటి వైష్ణవి హత్య కేసులో ఈ హరిబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి కోణంలో హరిబాబును కఠినంగా శిక్షించాలి, వి వాంట్ జస్టిస్ అంటూ ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి మనకు విదితమే. ఇప్పుడు ఎవరు శిక్షించాల్సినటువంటి పని లేదు. ఆయన చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది. మొత్తం మీద వైద్య చికిత్సకి అయితే ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందిస్తున్నామనేటువంటి విషయాన్ని పోలీసు వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది, చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకోవద్దు అనేటువంటి కోణంలోనే ఇది గోప్యంగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అతని యొక్క హరిబాబు యొక్క మూవ్మెంట్ ఎవరికి తెలియకుండా అయినప్పటికీ ఒక్కసారిగా విషయం తెలుసుకున్న తర్వాత ఎవరైనా వచ్చి దాడి చేసే ప్రమాదం ఉంది అని చెప్పేసి జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వద్ద పూర్తిగా పెద్ద ఎత్తున పోలీసులు మరణించడం జరిగింది. కళ్యాణ్, దీనిలో భాగంగా ఖచ్చితంగా చికిత్స అందిన తర్వాత ఆయన పరిస్థితి కుదురుకున్నాక మళ్ళీ కొరుట్ల జైలుకి రిమాండ్ ఖైదీగా తరలించేటువంటి అవకాశం కనబడుతుంది. కళ్యాణ్,
రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఒకసారి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మొదటగా మనం చూస్తే కనుక ఇటు 2025 2025లో ఇటు 19 సంవత్సరాల వైష్ణవి, మాదాపూర్ విలేజ్, కోరుట్ల మండల్, జగిత్యాల డిస్టిక్. ఇటు చితారి హరిబాబుతో మొత్తానికైతే వీళ్ళిద్దరూ ఒక రిలేషన్షిప్లో, ఒక లవ్లో పడడం, రిలేషన్షిప్లో ఉండడం. ఇటు హరిబాబు తల్లిదండ్రి మొదటి నుంచి కూడా ఇటు వైష్ణవిని ఇష్టపడకుండా తనకు ఎగ్నెస్ట్గా ఉన్నారు. మొత్తానికైతే ఇటు హరిబాబు తన పేరెంట్స్ వాళ్ళందరినీ కూడా ఎదుర్కొని ఇటు వైష్ణవిని నువ్వు నాకు కావాలి, నువ్వు లేకపోతే నేను చనిపోతా అంటూ మొత్తానికైతే తననికి ఇటు వైష్ణవికి మొదటగా ప్రపోజ్ చేసిందే హరిబాబు. లేకపోతే చనిపోతా అంటూ ఇలాంటి మాటలు చెప్పిన వ్యక్తే ఇప్పుడు తన ప్రాణాలు తీసే దాకా వచ్చాడు. ప్రాణం తీసేసుకుంటా అన్న వ్యక్తి ఇప్పుడు తన ప్రాణాలు తీయడం అంటే ఆలోచించండి. సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఒక 10-12 నెలల్లోనే మొదటగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నాక వీళ్ళిద్దరు సపరేట్గానే కాపురం పెట్టారు. ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆ యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికప్పుడు ఇద్దరు ఆ యూట్యూబ్ రీల్స్లో కానీ, ఆ షార్ట్స్లో కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ పార్టిసిపేట్ చేసేవారు. వీరిద్దరి రీల్స్, ఆ ఛానల్ వైష్ణవి అమ్మ, ఆ ఛానల్ కూడా చాలా పాపులర్ అయింది. పాపులర్ అయినా కూడా ఇటు హరిబాబు కట్నం కావాలన్న ఉద్దేశం ఒకటి, ఇంకొకటి ఇతర మహిళలతో కూడా కొంత సాన్నిహిత్యంగా మాట్లాడుతుండేవాడు అంటూ కూడా కొన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా వైష్ణవి చెప్పే ప్రయత్నం చేసింది. వేరే మహిళలతో కూడా ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ చేసే ప్రయత్నం చేశాడు హరిబాబు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. సో ఓవరాల్గా ఒక్కసారి అయితే 10-12 నెలల సంసారం జీవితంలో ఒక్కసారిగా విషాదం అయితే నెలకొంది. ఇటు వైష్ణవి ఇంట్లో ఉన్న సమయంలో, వైష్ణవి తల్లిదండ్రులు కూడా ఇంట్లో ఉన్న సమయంలోనే మరి ఇటు వైష్ణవి తండ్రి కూడా ఆ రాత్రి వేళ ఏ రోజైతే ఈ ఘటన చోటు చేసుకుందో ఆ రాత్రి ఏంటి ఆ సప్పుడులు వినిపిస్తున్నాయి, ఏంటి లోపల ఏం జరుగుతుంది అని అడిగినా కూడా ఇటు ఆ మామని అత్తని మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు హరిబాబు. వాళ్ళకి ఏం లేదు, ఊరికే మేము మాట్లాడుకుంటున్నాం, ఊరికే మేము ఏదో జోక్ చేస్తున్నాం అన్న విషయాలు చెప్పి ఆ సమయంలోనే ఇటు వైష్ణవిని అతి దారుణంగా, కిరాతకంగా చంపడం అంటే ఇటు తనకు ఊపిరాడకుండా ఒక పిల్లోని యూజ్ చేసి ఆ పిల్లో ద్వారా తనని చంపడం, తర్వాత మరొకసారి ఇటు ఒక వెపన్ని తీసుకొని కూడా తను చంపే ప్రయత్నం చేయడం. సో మొత్తం మీద ఇప్పుడు హరిబాబుకి జరగాల్సిన శాస్తే జరిగిందా? హరిబాబు ప్రస్తుతానికి ఇటు విరోచనాలు, వాంతులు వీటన్నిటితో కూడా తీవ్రంగా అస్వస్థతకు గురయ్యాడు. తనని ప్రస్తుతానికి క్రిటికల్ కేర్ యూనిట్లో జాయిన్ చేశారు. ఆ దేవుడు క్షమించాడు కదా, కర్మ వదిలిపెట్టదు కదా. ఇటు చట్టాలు, ప్రభుత్వాలు, పోలీసులు వదిలిపెట్టినా కూడా ప్రభుత్వం వదిలిపెట్టదు కదా, ఇటు దేవుడు వదిలిపెట్టడు కదా, కర్మ వదిలిపెట్టదు కదా అన్న విధంగా ప్రస్తుతానికి ఐసీయూలో ఉన్నాడు. ఒకసారి దీనికి సంబంధించి హరిబాబు కూడా చనిపోవాలని కోరుకుంటున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే కింద స్క్రాల్ అవుతున్న ఈ నంబర్స్కి మీరు కాల్ చేసి మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోవచ్చు. కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు, ఆ కామెంట్స్ని కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు రాజేశ్వరి లంక నమ్మకండి వాడిని అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇటు హరిబాబుని నమ్మే పరిస్థితి ఏం లేదు, హరిబాబుని ఎవరు నమ్మట్లేదు, హరిబాబుని ఖచ్చితంగా ఇటు శిక్షిస్తాము అంటూ ఇటు పోలీసులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్కన ఇంకొకరు కామెంట్ చేశారు, ఇటు సుధీర్ ప్రభ చంపాలి అతన్ని అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇటు సుధీర్ ప్రభ వాడిని వదలకూడదు అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మౌనికా యాదవ్ హాస్పిటల్లో స్టాఫ్ అందరూ కలిసి వాడిని చంపేయాలంటూ, ఎస్ ఎగ్జాక్ట్లీ ఇటు చాలా వ్యతిరేకత హరిబాబుకి అయితే ఖచ్చితంగా ఉంది. హరిబాబు చావు కూడా తథ్యం అంటున్నారు. ఇటు పోలీసులు కూడా కఠినంగా శిక్షిస్తామంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరొకరు సాయి పవన్, మీరు చెప్పేది నిజమై హరిబాబుని చూపించండి అంటూ ఇటు సాయి పవన్ కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. హరిబాబుని ప్రస్తుతానికి క్రిటికల్ కేర్ యూనిట్లో ఉన్నాడు, పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసు ప్రస్తుతానికి హరిబాబుని చూపించే ప్రయత్నం చేయొద్దు అంటూ పోలీసులు అయితే మొత్తానికైతే ఖచ్చితంగా కోలుకున్నాక శిక్షిస్తాము, సరైన శిక్ష ఖచ్చితంగా పడుతుందంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మరొకరు ఇటు సుధీర్ ప్రభ కామెంట్ చేస్తున్నారు, ఇటు హాస్పిటల్లో అసలు జాయిన్ చేయకూడదు హరిబాబును అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్కన ఇటు ఎర్రగుంట సారాల వాడిని చంపేయాలి అంటూ చెప్పుకొస్తున్నారు. ఎన్కౌంటర్ చేయాలి పాపం వైష్ణవి అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. సో మొత్తం మీద ఇటు వైష్ణవి ఎంత దౌర్భాగ్యం చూడండి, తన మానాన తాను ఒక ఛానల్ పెట్టుకొని తన మానాన ఒక యూట్యూబర్గా తాను ఫేమస్ అవుతున్న సమయంలో నువ్వంటే నాకు ఇష్టం,
నువ్వు లేకపోతే నేను చనిపోతా, నా ప్రాణాలనైనా వదిలేస్తాను అంటూ చెప్పిన హరిబాబే తన స్వహస్తాలతో ఇటు వైష్ణవిని ప్రాణాలే వదిలేస్తానన్నాడు తన కోసం, కానీ వైష్ణవి ప్రాణాలే తీసేశాడు. ఇటు వైష్ణవికి సంబంధించిన ఫ్యాన్స్ కానీ, రిలేటివ్స్ కానీ, అల్లారు ముద్దుగా పెంచిన అన్నలు కానీ, వీళ్ళందరూ కూడా ఇటు హరిబాబు ఇంటికి నిప్పంటించడానికి ఇంటికి వచ్చిన విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇటు వైష్ణవికి సంబంధించిన ఫ్యాన్స్, వైష్ణవికి సంబంధించిన రిలేటివ్స్ కానీ, అన్నలు కానీ, వీళ్ళందరూ కూడా ఇటు హరిబాబు ఇంటికి చేరుకున్నారు, అక్కడ నిప్పటించే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. చెప్పిందని తెలిసి వాళ్ళ ఇంటికేనం గొడవకి కనాడు లేడు, మిస్ అయిపోయిండు. ఇదెవరి ఇల్లు కాదు, ఆందే. వాళ్ళ ఇంటికేనం గొడవకి కనాడు లేడు, మిస్ అయిపోయిండు. ఇదెవరి ఇల్లు కాదు, ఆందే హరిగాని ఇల్లు. అదే ఇల్లు, ఆ జాన్ చెట్టు కింద అదే ఇల్లు. ఇల్లు డైరెక్ట్ పెట్రోల్ పోసి కాలబెడతాను వేనం అన్నదమ్ములం అందరం. అలాగే మా యూత్ మెంబర్స్ కూడా వచ్చారు. చెప్పిందని తెలిసి వాళ్ళ ఇంటికేనం గొడవకి కనాడు లేడు, మిస్ అయిపోయిండు. ఇదెవరి ఇల్లు కాదు, ఆందే హరిగాని ఇల్లు. అదే ఇల్లు, ఆ జాన్ చెట్టు కింద అదే ఇల్లు. ఇల్లు డైరెక్ట్ పెట్రోల్ పోసి కాలబెడతాను వేనం అన్నదమ్ములం అందరం. అలాగే మా యూత్ మెంబర్స్ కూడా వచ్చారు. రైట్, ఆ విజువల్లో మనం చూస్తున్న చాలా క్లియర్గా ఇటు ఫ్యాన్స్, కొంతమంది యూత్, అలాగే కొంతమంది అన్నదమ్ములు అందరం కలిసి మేము ఇక్కడికి వచ్చాము. ఇటు ఆ జామ్ చెట్టుకు ఉన్న ఇల్లే ఈ హరిబాబు ఇల్లు, వాడిని పట్టుకోవడానికి వచ్చాం, కానీ వాడు మిస్ అయిపోయాడు. వాని ఇంటికి మంట పెట్టి తగలపెడదామన్న ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చామంటూ మొత్తానికైతే చాలా ఉధృతంగా ఇటు హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు వచ్చి ఆ ఇంటిని మంటలు, ఆ ఇంటికి నిప్పు పెట్టకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి వెనుదిరిగి వెళ్ళిపోతున్నాం అంటూ ఇటు వైష్ణవికి సంబంధించిన ఫ్యాన్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ప్రేమించి ప్రాణమైనా తీసేసుకుంటాను, నీకోసం ప్రాణాలైనా వదిలేస్తాను అన్న హరిబాబే 4 నెలల గర్భవతిగా ఉన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత కూడా ఇటు ఇంత కూడా కనికరం చూపించలేదు. ఈ మధ్యకాలంలో ఎన్నో ఘటనలు జరిగాయి, ఇలాంటి ఎన్నో ఘటనలు మన గతంలో కూడా మాట్లాడుకున్నాం. మీకు నచ్చని ఊరైనా, మీకు నచ్చని జాబ్ అయినా, మీకు నచ్చని మనిషి అయినా, ఇల్లైనా, ఏదైనా వదిలి మీరు వెళ్ళిపోవచ్చు. అంతేకాని ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీయాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. ఎదుటి వాళ్ళతో గొడవ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీ ప్రశాంతత కోసం మీరు ఎప్పుడైనా ఎలాంటి రిలేషన్షిప్ అయినా, ఎలాంటి జాబ్ అయినా అందులోంచి బయటికి వెళ్ళొచ్చు. అలాంటి పనే హరిబాబు. ఒకవేళ వైష్ణవితో తనకి వైష్ణవి నచ్చకపోయినా, వైష్ణవి తను అడిగిన కట్నాన్ని ఇవ్వకపోయినా, తను కూడా ఈ రిలేషన్షిప్ నుంచి వాకౌట్ చేయొచ్చు. అయినా కూడా మరి వైష్ణవి ఇంట్లోనే ఉండి, తన ఇంట్లోనే, తన తల్లిదండ్రులు ఉన్న సమయంలోనే ఇలాంటి ఒక దారుణానికి, భర్తే ఇలాంటి ఒక దారుణానికి పాల్పడతాడని కల్లో కూడా ఎవరు ఊహించరు. దారుణానికి పాల్పడ్డ హరిబాబు పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి విషమంగా ఉంది. ఇటు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూలో ప్రస్తుతానికి హరిబాబు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇటు తీవ్రమైన వాంతులు, విరోచనాల వల్ల ఇటు ప్రస్తుతానికి డీహైడ్రేట్ అయిపోయిన తర్వాత హరిబాబు ప్రస్తుతానికి ఆ ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంట్లో నుంచి ఒక్కసారి దీనికి సంబంధించి ఒక్కసారి తన కూతురు గురించి, ఇటు వైష్ణవి తల్లి తన కూతురు గురించి కావచ్చు, హరిబాబు గురించి, వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటనలన్నిటి గురించి ఇటు వైష్ణవి తల్లి ఏం మాట్లాడింది ఒక్కసారి వైష్ణవి తల్లి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. నా బిడ్డని పట్టుబట్టిరు ఆ ఇంటి నలుగురు. అంటే వాళ్ళ అమ్మ ప్రోద్బలంతోనే వాళ్ళ అమ్మ, వాళ్ళ కొడుకులు, 3 కొడుకులు, తల్లి నా బిడ్డ
పోయమన్నారు. అంటే ఆయనకి ఇంకో వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. సంబంధం ఉన్నది, సంబంధం మాట్లాడుకుర్రు. 4 ఎకరాల పొలం మాట్లాడుకుర్రు, 10 లక్షలు మాట్లాడుకుర్రు. నువ్వు అంతగానం పోయావు, నీ ఇప్పుడే నిశ పెడతామన్నారు. నిశ పెడితే ఇస పెట్టిపోరు అన్న. ఏం చేసిండు, వాళ్ళకు అన్నదమ్ములకు ఫోన్ చేసి నీ బిడ్డ అన్నారు. నా బిడ్డ పట్టిర్రు ఆ ఇంటి నలుగురు. అంటే వాళ్ళ అమ్మ ప్రోద్బలంతోనే వాళ్ళ అమ్మ సో వైష్ణవి భర్త హరిబాబుకి వేరే సంబంధాన్ని మాట్లాడుకున్నారు, గతంలోనే మాట్లాడుకొని ఉన్నారు. ఒక 10 లక్షల కట్నం, 4 ఎకరాల పొలం, ఇవన్నీ ముందే మాట్లాడుకున్నారు. నా కూతుర్ని పక్కా ప్లాన్తోనే ఇటు హరిబాబు తల్లి తండ్రి వాళ్ళందరూ కూడా. ఒకసారి మనం ఇటు జగిత్యాలకు సంబంధించిన క్రిటికల్ కేర్ యూనిట్కి సంబంధించిన హాస్పిటల్ విజువల్స్ని మనం చూస్తున్నాము. హరిబాబుని ప్రస్తుతానికి ఇదే జగిత్యాల జిల్లాకు సంబంధించిన క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్లోనే ప్రస్తుతానికి హరిబాబు ఉంచినట్టు తెలుస్తుంది. హరిబాబు ఇప్పుడు తీవ్ర అస్వస్థకు, ఇటు వాంతులు విరోచనాలతోని డీహైడ్రేట్ అయిపోయి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఇటు ఎవరు క్షమించకపోయినా, ఎవరు శిక్షించకపోయినా ఇటు ఖచ్చితంగా తన ఆరోగ్య పరిస్థితులను మనం చూస్తే కనుక ఇటు దేవుడే ఇటు కాటికి చేర్చబోతున్నాడు హరిబాబుని మరి కాసేపట్లో అని అనిపిస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచవచ్చు. మరికొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి, వాటిని కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు కోటె శ్రీధర్ ఎన్కౌంటర్ చేయాలి అంటూ చెప్పుకొస్తున్నారు. అలాగే ఇటు సంధ్య వ్లాగ్స్ చంపండి వాణ్ణి అంటూ, అలాగే ఇటు శోభా కుమార్ అలాంటి వాడు బ్రతకకూడదు అంటూ చెప్తున్నారు. మరోపక్కన ఇటు రాజేష్ కామెంట్ చేశారు, చచ్చిపోవాలి వాడు అంటూ. మరొకరు ఎస్ఎస్పి క్రియేషన్ కామెంట్ చేశారు, వాడిని వదిలిపెట్టద్దు, వైషు సిస్టర్ చంపిన వాడిని హాస్పిటల్లోనే చంపేయండి, వదలకూడదు, వీ వాంట్ జస్టిస్ ఫర్ వైష్ణవి అంటూ కామెంట్ చేస్తున్నారు. సార్ చంపడం రాంగ్, సో వాడికి ఇష్టం లేకపోతే డివోర్స్ ఇవ్వాలి, అంతేకాని చంపమని ఎవడు చెప్పాడు వాడికి అంటూ. ఎస్, ఎగ్జాక్ట్లీ గడ్డం రమేష్ గారు, నేను చెప్పే పాయింట్ కూడా అదే. ఏదైనా మీకు నచ్చని రిలేషన్షిప్, నచ్చని జాబ్, నచ్చని ఇల్లు, నచ్చని ఊరు, ఏ ప్రదేశంలో మీరు ఎక్కడున్నా, ఎలాంటి వ్యక్తులతో ఉన్నా మీకు అక్కడ నచ్చట్లేదు అని అంటే ఖచ్చితంగా అక్కడ నుంచి వాకౌట్ చేయండి. వాకౌట్ చేసి లైఫ్లో ముందుకెళ్ళిపోయే ప్రయత్నం చేయండి. అంతేకాని ఆ పరిసర ప్రాంతాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తులు కావచ్చు, లేకపోతే మీరు ఇబ్బంది పెడుతున్న వ్యక్తులు కావచ్చు, మీరు ఇబ్బంది పడ్డా, ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడ్డా కూడా మీరు అక్కడ నుంచి వాకౌట్ చేసే ఆప్షన్ అందరికీ ఉంటుంది కదా. అలాంటి ఆప్షన్ని పిక్ చేస్తే సరిపోద్ది కదా లైఫ్లో. వాళ్ళని చంపాల్సిన అవసరం ఏంది? ఎదుటి వాళ్ళని చంపే హక్కు ఎవరిచ్చారు మీకు? సో మొత్తం మీద ఇటు హరిబాబుకి ఇటు కర్మే సమాధానం చెప్తుంది, బుద్ధి చెప్తుంది అన్నదానికి ఇదొక రీజన్, ఇదొక ఎగ్జాంపుల్ అనుకోవాలి ఖచ్చితంగా. ప్రస్తుతానికి 2 రోజుల నుంచి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు హరిబాబు. ప్రస్తుతానికి రైట్ సైడ్ విజువల్లో కనిపిస్తున్న ఆ క్రిటికల్ కేర్ యూనిట్లోనే హరిబాబు ప్రస్తుతానికి ఉన్నాడు. ఒక్కసారి మనం మరికొన్ని కామెంట్లు కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. రైట్, ఇటు యాడమ్ గేర్ కామెంట్ చేశారు, వాడు చావాలి అంటూ. అలాగే సుధీర్ ప్రభు, ప్లాన్ కాకపోతే సౌండ్ రాకుండా అసలు ఎలా చంపేస్తాడు ఇంట్లోనే అందరూ ఉండగానే. ఎగ్జాక్ట్లీ అందరూ ఉండగానే. ఒకసారి మనం చూస్తే హరిబాబుకు సంబంధించి, హరిబాబు గతంలో జాబ్ చేసినప్పుడు మెడికల్ ఫీల్డ్లోనే వర్క్ చేశాడు, మెడికల్ ఫార్మా ఫీల్డ్లోనే పనిచేశాడు. సో తనకి ఏ మెడిసిన్స్ దేనికి పనిచేస్తాయి, ఏ ట్యాబ్లెట్స్ దేనికి పనిచేస్తాయి అన్న క్లారిటీ హరిబాబుకు ఉంది. ఈ వార్డులోనే ప్రస్తుతానికి మనం రైట్ సైడ్ విజువల్లో చూస్తున్నాం. ఈ వార్డులోనే బయట సెక్యూరిటీగా ఉన్నారు అక్కడ కొంతమంది వ్యక్తులు. ఈ వార్డులోనే ప్రస్తుతానికి హరిబాబు ఉన్నాడు, ఈ వార్డులోనే. కానీ గతంలో మనం ఒకసారి మాట్లాడుకుంటే ఇటు హరిబాబుకి కొంత మెడికల్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఇటు వైష్ణవికి ఏమన్నా మత్తు మందు అంటే మత్తు కలిగిచ్చే ట్యాబ్లెట్లు కానీ, ఇటు నీళ్ళల్లో కలిపి కానీ, ఇటు ఆహారంలో కలిపి కానీ తినిపించాడా? ఇంట్లో అందరూ ఉండంగానే ఎలా చేయగలిగాడంటే ఖచ్చితంగా తనకి ఏదన్నా మత్తు వచ్చే పదార్థాలను ఇచ్చి ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. తనకు మత్తు వచ్చే పదార్థాలు ఇచ్చిన తర్వాత ఒక మెత్తతోని తనకు శ్వాస ఆడకుండా చేశాడా?
దాని తర్వాత కత్తితో పోట్లను దించాడా? అంటే చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకోవడానికి తర్వాత కత్తితో మళ్ళీ పొడిచి చంపే ప్రయత్నం చేశాడా? సో మొత్తం మీద ఖచ్చితంగా ఇలాంటిది ఏదో ఉండే ఉంటుంది. ఒకసారి మనం చూస్తే మరికొన్ని కామెంట్లు కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఎంతకీ చనిపోయాడా లేదా, చంపేశారా లేదా అని కూడా ఇటు శ్రీశ్రీ క్వశ్చన్ చేస్తున్నారు. సిరి మరో పక్కన ఇటు మనుపతి నాగజ్యోతి జస్టిస్ ఫర్ వైష్ణవి #జస్టిస్ ఫర్ వైష్ణవి అంటూ కామెంట్ చేస్తున్నారు. సో మొత్తం మీద హరిబాబుకి ఉన్న మెడికల్ ఎక్స్పీరియన్స్ని ఒక్కసారి మనం చూస్తూ రైట్ ఇప్పుడే లేటెస్ట్ బ్రేకింగ్ అందుతుంది. ఇటు జగిత్యాల హాస్పిటల్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఇటు వైష్ణవి ఫ్యామిలీ అలాగే వాళ్ళ అన్నలు ప్రస్తుతానికి హాస్పిటల్కి వచ్చి దాడి చేసే అవకాశం ఉండడంతో మొత్తానికైతే హాస్పిటల్ దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు పోలీసులు భారీ బందోబస్తుతో ఇటు జగిత్యాలలోని క్రిటికల్ కేర్ యూనిట్కి ఆ బ్లాక్కి ప్రస్తుతానికి పోలీసులు అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇటు హరిబాబుని ఏ క్షణమైనా ఇటు వైష్ణవికి సంబంధించిన రిలేటివ్స్ అలాగే ఫ్యాన్స్ అక్కడికి చేరుకొని ఇటు హరిబాబు పైన అటాక్ చేసే అవకాశం ఉండడంతో మొత్తానికైతే భారీ ఎత్తున అక్కడికి పోలీసులు చేరుకున్నట్టు తెలుస్తుంది. సో వైష్ణవి జస్టిస్ ఫర్ వైష్ణవి అంటూ కూడా ఇటు కామెంట్స్ వస్తున్నాయి. ఇటు వైష్ణవిని ఎలాగైనా వైష్ణవికి జస్టిస్ దక్కాలి, జస్టిస్ న్యాయం జరగాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరికొంతమంది. గతంలో ఇటు జరిగిన సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని మనం ఒకసారి చూస్తే ఇంట్లో ఇటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్న సమయంలోనే ఎలా జరిగింది అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా వాడికి మెడికల్ బ్యాక్డ్రాప్లో మెడికల్ ఫీల్డ్లో గతంలో జాబ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఏ మెడిసిన్ దేనికి వర్క్ చేస్తుంది, ఏ మెడిసిన్ నిద్రపుచ్చే అవకాశం ఉంది అన్న కోణంలో మొత్తానికైతే ప్రస్తుతానికి తను ఖచ్చితంగా వైష్ణవికి ఏదో ఒక రకమైన మెడికేషన్ ఇచ్చి తను నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఒక పిల్లోని యూజ్ చేసి ఖచ్చితంగా ఇటు వైష్ణవిని ఆ పిల్లో ద్వారా తనకు ఊపిరాడకుండా తను చంపే ప్రయత్నం చేశాడు మొదటగా. దాని తర్వాత కత్తితోని దాడి చేసి ఉండొచ్చు అంటూ ప్రస్తుతానికి ఇటు వాదనలు వస్తున్నాయి. ఇప్పటికే ఇటు హరిబాబు ఇంటికి నిప్పంటించేందుకు ఫ్యాన్స్ వచ్చిన నేపథ్యంలో పోలీసులు కొంత అలర్ట్ అయ్యారు. ఇటు జగిత్యాల హాస్పిటల్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఇటు వైష్ణవి ఫ్యామిలీ అలాగే వాళ్ళ అన్నలు హాస్పిటల్స్కి వచ్చి దాడి చేసే అవకాశం ఉండడంతో మొత్తానికైతే ఇటు పోలీసులు ఇటు హాస్పిటల్ దగ్గర భారీ ఎత్తున ఇటు పోలీసులు చేరుకున్నారు. ప్రస్తుతానికి హై టెన్షన్ వాతావరణం కూడా ఇటు హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో హై టెన్షన్ వాతావరణం కూడా ప్రస్తుతానికి నెలకొని ఉంది. ఒకసారి ఇటు గతంలో వేరే మహిళతోని ఇటు హరిబాబుకి ఏమైనా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా అంటే గతంలో కొన్ని సంబంధాలు కూడా వచ్చాయి. వాటి గురించి ఇటు వైష్ణవి తల్లి కూడా గతంలో ఒకసారి తనకు సంబంధించిన సంబంధాల గురించి ఇటు వైష్ణవి తల్లి కూడా మాట్లాడింది. ఒకసారి వైష్ణవి తల్లి కూడా ఏం మాట్లాడిందో ఒకసారి తన మాటల్లోనే ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి వైష్ణవి తల్లి ఏం మాట్లాడిందో ఒకసారి తన మాటలు వినే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ఒక్కసారి వైష్ణవి తల్లి మాట్లాడిన మాటలను ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి. నా బిడ్డని పట్టుబట్టిరు ఆ ఇంటి నలుగురు అంటే వాళ్ళ అమ్మ ప్రోద్బలంతోనే వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకులు ముగ్గురు కొడుకులు తల్లి నా బిడ్డ అర్థమయ్యమన్నారు. ఆయనకి ఇంకో వాళ్ళతో సంబంధం ఉన్నది, సంబంధం మాట్లాడుకుర్రు. 4 ఎకరాల పొలం మాట్లాడుకుర్రు, 10 లక్షలు మాట్లాడుకుర్రు. నువ్వు అంతగానం పోయావు, నీ ఇప్పుడే నిశ పెడతామన్నారు. నిశ పెడితే నిశ పెట్టిపోరు అన్న. ఏం చేసిండు, వాళ్ళకు అన్నదమ్ములకు ఫోన్ చేసి నీ బిడ్డ నా బిడ్డని పట్టుబట్టిరు ఆ ఇంటి నలుగురు అంటే వాళ్ళ అమ్మ ప్రోద్బలంతోనే